మీకెప్పుడు అలసటగా అనిపిస్తుందా? చర్మం మరియు కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే లిక్విడ్ గోల్డ్ అని పిలిచే ఈ బోన్ బ్రోత్ మీకు ఒక అద్భుతమైన పరిష్కారం. అది ఈ వీడియోలో మన తెలుగు వైబ్స్ హబ్ ఛానల్లో తెలుసుకోండి. బోన్ బ్రోత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చూద్దాం. మటన్ బోన్స్, పసుపు, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ దినుసులు, ఇంకా ఉల్లిపాయ. బోన్ బ్రోత్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మటన్ బోన్స్ అన్నిటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసుకొని పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా మెల్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్పూన్ తోటి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకున్నాం. అలాగే అల్లంని నేను మిక్సీకి వేయకుండా కొంచెం కచ్చాపచ్చిగా నూరేసాను అనమాట. బిర్యానీ దినుసులు, అలాగే వెల్లుల్లి కూడా అలాగే కచ్చాపచ్చిగా చేశాను. ఇంకా బిర్యానీ దినుసులు అన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున వేసుకున్నాం. నెక్స్ట్ లవంగం, ఒక యాలుక్కాయ, అలాగే వాటర్ని. సో 3 లీటర్స్ వరకు వాటర్ అనేది మనం ఫుల్ చేసుకోవాలి. 300 గ్రామ్స్ మటన్ బోన్స్కి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. నేను ఈ రెసిపీని కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే సిమ్లో మనకి 3 to 4 అవర్స్ అనేది మనం కుక్ చేయాల్సి వస్తుంది. సో అసలే ఇప్పుడు షార్టేజ్ అనేది గ్యాస్ ఉంది, అందువల్ల నేను కట్టెల పొయ్యిని యూస్ చేశాను. చూస్తున్నారు కదా, బాగా ఫిల్ చేసి మనం సన్న సెగ మీద మాత్రమే ఇది కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ వాటర్ అంతా కూడా మరిగిపోతూ వస్తుందన్నమాట. పైన అంతా కూడా తెట్టలా కడుతుంది. అలాగే మనం ఒకసారి గెంటితోటి మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ 3 వంతులు వాటర్ అనేది ఎగిరిపోయి 1 వంతు వాటర్ మాత్రమే మనకి మిగలాలన్నమాట. అంతవరకు అంటే కింద ఉన్న బోన్స్ అన్నీ కూడా కనిపించేంత వాటికి మనం వాటర్ అనేది మరిగించేసుకోవాలి. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ బోన్ బ్రోత్ మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలని తగ్గిస్తుంది. స్కిన్ అండ్ జాయింట్స్కి సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే కొలాజిన్ వల్ల మన స్కిన్ అనేది గ్లో వస్తుంది, అలాగే కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. జలుబు, దగ్గు నుండి కూడా మనకి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మనం హోటల్స్లో తాగే సూప్ కంటే రుచిగా, అంతకంటే 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్తో ఇంట్లోనే బోన్ బ్రోత్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది ఎముకల్ని పారేస్తూ ఉంటారు, కానీ వాటితో మన శరీరానికి కావలసిన మల్టీ విటమిన్ డ్రింక్ని ఇలా తయారు చేసుకోవచ్చు. మనం మటన్ బోన్సే కాదు, చికెన్ బోన్స్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, హాఫ్ వాటర్ అనేది మనకి ఆవిరైపోయినాయి, అంటే మరిగిపోయినాయి అనమాట. లో క్యాలరీస్, హై ప్రోటీన్ ఉన్న ఈ బోన్ బ్రోత్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే డైలీ 1 గ్లాస్ మనం కనుక తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 30+ ఏజ్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అనేది అందుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. స్కిన్ 30+ వచ్చిన తర్వాత ముడతలు అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మజిల్ కోల్పోవడం వల్ల. డైలీ ఈ రెసిపీని మనం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. చూస్తున్నారు కదా, బోన్స్ అన్నీ కూడా మనకి పైకి కనిపించేలాగా వాటర్ అంతా కూడా మరిగిపోయినాయి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం వడకట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అంతా కూడా మనకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అంతా కూడా మరిగిపోయింది. నాకైతే 4 to 5 అవర్స్ టైం అనేది పట్టింది. ఇప్పుడు మనం అది దింపేసేసుకొని బాగా కొంచెం చల్లారిన తర్వాత వడకట్టేసుకోవాలి ఒక జార్లోకి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఆరిపోయింది. ఇది సూప్ని మనం తాగొచ్చు కూడా డైరెక్ట్గా, కానీ మనం ఇది కొలాజిన్ కోసం మనం చేస్తున్నాం కాబట్టి మనం స్టోర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం ఆ పీసెస్ అన్నీ కూడా వడకట్టేలాగా మొత్తం ఓన్లీ సిరప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఒక జార్లో, సీసాలోకి తీసుకుంటే బెస్ట్ అనమాట. దీన్ని మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, ఎవ్రీడే తీసుకోవడానికి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే టేస్ట్ చేయకుండా అయితే నేను ఉండలేకపోతున్నాను. అందుకని ఒక బౌల్లోకి నేను కొంచెం సూప్ని తీసుకున్నాను అనమాట. చూస్తుంటే ఆ ఫ్లేవర్కి వెంటనే తాగేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉందన్నమాట తాగుతున్నప్పుడు కూడా.
ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఈ బోన్ బ్రోత్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. ఈ పైన అంతా కూడా లేయర్ లాగా కట్టింది కదా, ఇది ఫ్యాట్ అనమాట. దీన్ని మనం కర్రీస్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బోన్ బ్రోత్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సూప్ లాగా ఎలా తీసుకోవాలనేది చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గార్లిక్, క్యారెట్, మష్రూమ్స్ ప్లేస్లో మీరు బీన్స్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ని నేను యాడ్ చేసుకున్నాను. సో బటర్ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత షాజీరా, అలాగే గార్లిక్, క్యారెట్ అండ్ మష్రూమ్స్ కట్ చేసినవి, వీటన్నిటిని కూడా కొంచెం లైట్గా బ్రౌన్ షేప్లోకి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను, కొంచెం సాల్ట్. చూస్తున్నారు కదా మనకి రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు బోన్ బ్రోత్ని ఒక 10 grams నేను తీసుకుంటున్నాను. సో ఆ పైన అంతా లేయర్ అంతా కూడా తీసేసి దీన్ని మనం కర్రీస్లోకి చక్కగా యాడ్ చేసుకోవచ్చు. తాలింపులకి అలాంటి వాటికి చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా బోన్ బ్రోత్ ఎలాగా జెల్లీలాగా ఎలా అని కనిపిస్తుందో. మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి. వన్స్ మీరు కనుక టేస్ట్ చేశారంటే మళ్ళీ వదిలిపెట్టరు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఒక 10 grams నేను యూస్ చేశాను ఈ సూప్లోకి. అది యాడ్ చేయగానే మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉందంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఎవ్రీడే నైట్ టైం తీసుకుంటే బెస్ట్. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి లెమన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. విటమిన్ సి అనేది యాడ్ చేయాలి. బోన్ బ్రోత్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ కంపల్సరీ చేయాలా, ఇంకా టైం ఎక్కడుంటుంది, అందుకనే కదా సింపుల్ వేలో కావాలి అనుకునే వాళ్ళకి ఒక సింపుల్ వేలో బోన్ బ్రోత్ని తీసుకునే ప్రాసెస్ ఒకటి ఉంది. అది ఎలా అనేది ఈ మెథడ్లో చూద్దాం. ఇప్పుడు మనం బోన్ బ్రోత్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. సో స్టోర్ చేసుకున్న దాంట్లో ఆ పైన వచ్చే అది లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కర్రీస్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బోన్ బ్రోత్ని డైలీ ఎలా ఈజీ వేలో తీసుకోవాలో చూద్దాం. 1 glass ఆఫ్ వాటర్ తీసుకొని అది బాగా బాయిల్ అయిన తర్వాత, చూస్తున్నారు కదా వాటర్ని అలా బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, బటర్, నేను ఇప్పుడు వెన్న వేసుకున్నాను అనమాట. బటర్ చాలా టేస్టీగా ఉంటుంది, బటర్తో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బోన్ బ్రోత్ని 2 spoons నేను యాడ్ చేసుకున్నాను. సో ఒక పర్సన్కి అనమాట. బాగా మెల్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కలుపుతున్నప్పుడు మొత్తం కూడా బోన్ బ్రోత్ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోయింది వాటర్లో. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో లెమన్ని మనం యూస్ చేసుకుందాం. ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది ఒక పర్సన్కి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని అది ఒక గ్లాస్లోకి తీసుకొని మనం ఇప్పుడు తాగుదాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ మీరు ట్రై చేశారు అంటే మాత్రం ఆ టేస్ట్ అనేది వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. సూప్ లాగా కావాలనుకుంటే ఈ వేలో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.